Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 17. My dear students, ముందుగా తెలుగు వాక్యాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా మావయ్య సంపాదించాడు. మా మావయ్య చాలా సంపాదించాడు. మా మావయ్య చాలా డబ్బును సంపాదించాడు. మా మావయ్య కష్టపడి చాలా డబ్బును సంపాదించాడు. మా మావయ్య అమెరికాలో చాలా కష్టపడి డబ్బును సంపాదించాడు. మా మావయ్య 10 సంవత్సరాలుగా అమెరికాలో చాలా కష్టపడి డబ్బును సంపాదించాడు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి వాక్యాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. మా మావయ్య సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్. ఎర్న్డ్ అంటే సంపాదించుట. సంపాదించాడు కాబట్టి ఎర్న్డ్. అవర్ అంకల్ ఎర్న్డ్. మా మావయ్య చాలా సంపాదించాడు. చాలా అంటే ఎలాట్. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎలాట్. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎలాట్. చాలా సంపాదించాడు అని. మా మావయ్య చాలా డబ్బును సంపాదించాడు. చాలా డబ్బును సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎ లాట్ ఆఫ్ మనీ అంటే చాలా డబ్బును అని అర్థం. మా మావయ్య కష్టపడి చాలా డబ్బును సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎలా? కష్టపడి. బై డూయింగ్ హార్డ్ వర్క్. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డూయింగ్ హార్డ్ వర్క్. మా మావయ్య అమెరికాలో చాలా కష్టపడి డబ్బులు సంపాదించాడు. ఇప్పుడు ఎక్కడ? అమెరికాలో. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ అమెరికా. అమెరికాలో చాలా కష్టపడి బై డూయింగ్ హార్డ్ వర్క్ అంటే చాలా కష్టపడి మరి డబ్బులు సంపాదించాడు అని అర్థం. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ అమెరికా. మా మావయ్య 10 సంవత్సరాలుగా, ఎన్నేళ్లుగా? 10 సంవత్సరాలుగా అమెరికాలో చాలా కష్టపడి డబ్బులు సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ అమెరికా ఫార్ 10 years. 10 సంవత్సరాలుగా చాలా కష్టపడి అమెరికాలో డబ్బును సంపాదించాడు అని దీని అర్థం. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఎలా? బై డూయింగ్ హార్డ్ వర్క్. ఎక్కడ? ఇన్ అమెరికా. ఎన్నేళ్ల నుండి? ఫర్ 10 years. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మరొకసారి చూడండి. మా మావయ్య సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్. మా మావయ్య చాలా సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్. మా మావయ్య చాలా డబ్బును సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ. మా మావయ్య కష్టపడి చాలా డబ్బును సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డూయింగ్ హార్డ్ వర్క్. మా మావయ్య అమెరికాలో చాలా కష్టపడి డబ్బును సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ అమెరికా. మా మావయ్య 10 సంవత్సరాలుగా అమెరికాలో చాలా కష్టపడి డబ్బును సంపాదించాడు. అవర్ అంకల్ ఎర్న్డ్ ఎ లాట్ ఆఫ్ మనీ బై డూయింగ్ హార్డ్ వర్క్ ఇన్ అమెరికా ఫార్ 10 years. ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క వాక్యాన్ని మనకిష్టం వచ్చినటువంటి, మనకు తెలిసినటువంటి పదాలను జోడిస్తూ ఒక వాక్యాన్ని పెద్దగా కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాగే మీరు కూడా చక్కగా మీకు నచ్చినటువంటి వాక్యాలను ఇలాగే మరి బబుల్ గమ్ మెథడ్ ను ఉపయోగించి మాట్లాడడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.